బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కాసేపట్లో ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. నిన్న ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ కు నోటీసులు అందజేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A2 నిందితుడిగా ఉన్నారు. ఇక జనవరిలో మొదటిసారి ఏసీబీ విచారణకు హాజరయ్యారు. కేసులో A1 గా ఉన్న కేటీఆర్ ను రెండోసారి ఏసీబీ ప్రశ్నించింది. ఆయన స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ ను విచారించే ఛాన్స్ ఉంది. ఫార్ములా ఈ కార్ రేస్ విచారణలో అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కీలకం కానుంది. గత విచారణలో ఆయన అప్రూవర్ గా మారినట్లు తెలుస్తుంది. ఈ కార్ రేస్ నిర్వహణ అంతా కేటీఆర్ ఆదేశాల మేరకు మాత్రమే జరిగిందని ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. కేటీఆర్ ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ నుంచి FEO సంస్థకు నిధులు బదిలీ చేసినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా 55 కోట్ల నిధులు మళ్లించినట్లు 2024 డిసెంబర్ 19న కేసు నమోదు చేసింది ఏసీబీ. అలాగే MUAD ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన దానా కిషోర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, ఇప్పుడు మనం చూస్తే ఫార్ములా ఈ కార్ రేస్ విషయానికి సంబంధించి ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఫార్ములా ఈ కార్ రేస్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను రెండోసారి ఏసీబీ విచారించనుంది. నిన్న నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే ఈ కేసులో అరవింద్ కుమార్ స్టేట్మెంట్ అనేది కీలకంగా మారబోతుంది. గతంలో ఇప్పటికే 2 సార్లు అరవింద్ కుమార్ను ఏసీబీ విచారించింది. ఫార్ములా ఈ ఆపరేషన్ కేసులో A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిలు ఉన్నారు. ఇప్పటికే ఈ ముగ్గురిని మొదటిసారి డిసెంబర్లో కేసు నమోదు కాక జనవరిలో వీరిని విచారించింది. కొన్ని కీలక ఆధారాలను కూడా ఇటు ఏసీబీ సేకరించింది. ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి సంస్థకు 55 కోట్ల హెచ్ఎండిఏ అధికారిక అకౌంట్ల నుంచి నిధులను అక్రమంగా బదిలీ చేసినట్లుగా కూడా ఏసీబీ గుర్తించింది. దానకిషోర్ అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీగా, మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన దానకిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో ఇందులో అతని స్టేట్మెంట్ కూడా తీసుకుంది. సో వీరందరి స్టేట్మెంట్ ఆధారంగా కూడా గతంలో హెచ్ఎండిఏ కమిషనర్గా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ను కూడా విచారించింది. ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకుంది. అయితే తాజాగా కేటీఆర్ విచారణ సందర్భంగా కేటీఆర్ ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి ఏదైతే 55 కోట్ల నిధుల మళ్లింపు విదేశీ కంపెనీలకు ఇక్కడ 4 రకాల నిబంధనల ఉల్లంఘన జరిగింది. ఎన్నికల కోడ్ నిబంధనల ఉల్లంఘనతో పాటుగా RBI నిబంధనలకు విరుద్ధంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా ఈ 4 రకాల నిబంధనలు ఉల్లంఘించి మీరు ఎందుకు విదేశీ సంస్థలకు బదిలీ చేయాల్సి వచ్చింది? ఈ మొత్తం ఒప్పందం ఎందుకంటే 4 రేసులకు గాను 4 సంవత్సరాలకు 4 విడతలుగా రేసు గాను 600 కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది. సో దీనికి అధికారికంగా మీరు ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది? ఒప్పందానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్లను కూడా ఇప్పటికే ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందులో అరవింద్ కుమార్ స్టేట్మెంట్ అనేది కీలకంగా మారనుంది. రీసెంట్గా కేటీఆర్ని విచారించిన ఏసీబీ ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈ రోజు అరవింద్ కుమార్ను విచారించనుంది. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ అనేది ఈ కేసులో కీలకంగా మారనుంది. మరి ఈ రోజు విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది చూడాల్సిన పరిస్థితి. త్రైపాక్షిక ఒప్పందం ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో పాటుగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో పాటుగా ఏఎస్ నెస్జెన్ ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి స్పాన్సర్గా ఉన్న ఏఎస్ నెక్స్జెన్ మూడింటికి త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం నుంచి ఏఎస్ నెక్స్జెన్ ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి స్పాన్సర్గా ఎందుకు వైదొలిగింది, నిబంధనలకు విరుద్ధంగా మీరు ముందస్తుగా ఎందుకు నిధులను బదిలీ చేశారు అన్న అంశాలపైన కూడా అరవింద్ కుమార్ని ఆరా తీయనుంది. గతంలో స్టేట్మెంట్లో కూడా కేటీఆర్, ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రి గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పనిచేసిన నేపథ్యంలో ఆయన ఆదేశాల మేరకే నిధుల మళ్లింపు, నిధుల బదిలీ అనేది జరిగిందని చెప్పి గతంలో అరవింద్ కుమార్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు. మరి కేటీఆర్ తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఏ అంశాలు చెప్పారు? ఎందుకంటే అధికారులు నిబంధనలకు సంబంధించిన అంశాలన్నీ కూడా అధికారులు తీసుకోవాల్సి ఉంటుంది, అవన్నీ జాగ్రత్తలు. కానీ నేను మౌఖికంగా మాత్రమే ఆదేశాలు ఇచ్చానని చెప్పి గతంలో కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. దాని ఆధారంగా ఈ రోజు అరవింద్ కుమార్ను విచారించనుంది. మరి నిబంధనల ఉల్లంఘన, నిధుల బదిలీకి సంబంధించిన అంశంలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా చూడాలి రత్న.
సాగర్, ప్రధానంగా కేటీఆర్ స్టేట్మెంట్ ఆధారంగా ఇప్పుడు అరవింద్ కుమార్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తుందని మీరు చెప్పిన విధంగా చూస్తే, ఆ స్టేట్మెంట్ ఆధారంగా ఈయన ప్రశ్నించిన తర్వాత ఇద్దరిని ఒకేసారి ప్రశ్నించే అవకాశం ఉందా? అంటే కేటీఆర్ని అరవింద్ని కలిపి ప్రశ్నించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎస్ రత్న, ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్ని ఏసీబీ 2 సార్లు విచారించింది. ఆయన స్టేట్మెంట్ తీసుకుంది. నిధుల బదిలీకి బహిరంగంగానేమో కేటీఆర్ నిధుల మళ్లింపు ఫార్ములా ఈ రేస్ కేసు హైదరాబాద్ బ్రాండ్ కోసం, ఇమేజ్ కోసం నా ఆదేశాల మేరకు ఇదంతా జరిగింది, నా నిర్ణయమే అని చెప్పి కూడా బహిరంగంగా అనేక సార్లు కేటీఆర్ చెప్పారు. కానీ విచారణలో అందుకు భిన్నంగా ఆయనే చెప్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ అరవింద్ కుమార్ హెచ్ఎండిహెచ్ కమిషనర్గా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ అనేది ఇందులో కీలకంగా మారనుంది. మరి ఇప్పటికే ఒకసారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ని రికార్డ్ చేసింది విచారణలో భాగంగా. రెండోసారి అరవింద్ కుమార్ విచారణ అనంతరం కూడా మరోసారి కేటీఆర్ని కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఏవన్గా కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకే నిధుల మళ్లింపు జరిగింది. త్రైపాక్షిక ఒప్పందం కూడా కేటీఆర్ ఆదేశాల మేరకే జరిగింది. మరి 4 రకాల నిబంధనలను ఉల్లంఘించడానికి అధికారులు మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? మరి కేటీఆర్ ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తున్నప్పటికీ కూడా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా అంశాలపైన కూడా ఈ రోజు అరవింద్ కుమార్ని ఏసీబీ ఆరుతేనుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి సంస్థ ప్రతినిధులను, ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ ప్రతినిధులను కూడా వర్చువల్గా ఏసీబీ విచారించింది. దానికి సంబంధించినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి నిధుల బదిలీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. వీటి ఆధారంగా ఈ రోజు అరవింద్ కుమార్ను విచారించింది. అరవింద్ కుమార్ విచారణ అనంతరం కూడా మరోసారి కేటీఆర్ని ఫార్ములా ఈ కార్ రేసులో విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాగర్. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. అయితే ఏసీబీ అధికారులు అటు కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ని విచారించే అవకాశం కూడా ఉంది.